భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ డిఎస్సి 2023 నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రభుత్వం అయితే ఇదిగో అదిగో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అని ఊరిస్తుందే తప్ప ఖచ్చితమైనటువంటి తేదీని మాత్రం తెలియజేయడం లేదు. ఇప్పుడు రీసెంట్గా విద్యాశాఖ మంత్రి అయితే మరి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తాం అని తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి నిన్ననే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకు సంబంధించి మార్చిలో నోటిఫికేషన్ రాబోతోంది అంటూ ఎన్నికల అధికారులు కూడా తెలియజేశారు. మరి దాదాపుగా ఇది అక్టోబర్ నెల, మరి మనకు మిగిలింది కేవలం 4 నెలలు మాత్రమే. మరి మార్చిలో నోటిఫికేషన్ రాబోతోంది. మరి టెట్ నిర్వహించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ 4 నెలల సమయంలోనే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పుడిస్తాం ఇప్పుడిస్తాం అని చెప్తోంది. మరి డేట్లు కూడా ఇస్తున్నప్పటికీ ఆ డేట్లో ఏ నోటిఫికేషన్స్ కూడా రావడం లేదు. అంటే మనం రీసెంట్గానే చూసాం, ఈ నెల 20వ తేదీన మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, దానికి అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం తెలియజేసింది. కానీ మరి అక్టోబర్ 20వ తేదీన దానికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్లు కూడా విడుదల కాలేదు. మరి వాటి మీద ఇంకా అంటే ఏ పోస్ట్కి ఏ అర్హత ఉండాలి, ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇటువంటి వాటి మీద మరియు రోస్టర్ విధానాల మీద ఇప్పటికీ కూడా స్పష్టత రాలేదు. అదేవిధంగా మరి ఏపీ డిఎస్సి 2023 నిర్వహించడానికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇంకా ప్రభుత్వం సేకరిస్తూనే ఉంది. మామూలుగా అయితే ఈ నెల 20వ తేదీలోపు ఖాళీల వివరాలు పంపించండి అని పేర్కొన్నప్పటికీ మరి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మరి ఆ పోస్టుల్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయో వాటిలో ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్స్కు ఎన్ని ఉన్నాయి, మరి గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఎన్ని ఉన్నాయి, మరి ఎంపీపీ మేనేజ్మెంట్లో ఎన్ని ఉన్నాయి, జెడ్పీపీలో ఎన్ని ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ వీటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇటువంటి ఏ వివరాలు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మనకు తెలియజేయలేదు. మరోపక్క కొన్ని చోట్ల మరి విద్యాశాఖ అధికారులు పరిశీలనకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఇంకా టీచర్లు అదనంగా ఉన్నారు అంటూ మరి అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం సర్దుబాటు చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి ఆ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, మరి జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయి అనే విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా తెలియజేయలేం. మరి దీనికి సంబంధించి మరో ఆర్టికల్ ఈరోజు పేపర్లో రావడం జరిగింది, దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సికి 146, భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు లేనట్టే, ఇప్పటికే వేకెన్సీలన్నీ ఎంటీఎస్ టీచర్లతో భర్తీ, ఇక డిఈడి బిఈడి వృత్తి విద్యాలతో ఉపాధి ఎండమావేనా. అంటే డిఈడి కానీ బిఈడి కోర్స్ కానీ చేసేవారికి ఇంకా రాబోయే కాలంలో టీచర్ పోస్టులు ఉంటాయా అనే సందిగ్ధం నెలకొంది. అందుకే మరి బిఈడి డిఈడి చేరేవారు కూడా చాలా తక్కువైపోయారు. మరి బిఈడి డిఈడి కళాశాలలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మరి ఉన్న కాలేజీలో మూత వేస్తున్నారు తప్ప కొత్త కాలేజెస్ అనేవి రావడం లేదు. ఇదే ప్రకారం వెళ్ళిపోతే మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలు నీరుగారేలా క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఖాళీల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తితో ఎంతో కష్టపడి బిఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసిన వారిలో నిరుత్సాహం నిర్వేదం నింపేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేల సంఖ్యలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా అదిగో ఇదిగో నంటూ రిక్రూట్మెంట్ పై ఏళ్ల తరబడి రోజులు వెల్లదీస్తున్న ప్రభుత్వం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతకీ భర్తీ చేయడానికి ఇప్పటికిప్పుడు అవకాశం ఉన్న పోస్టుల సంఖ్య 146 మాత్రమేనని తెలుస్తోంది. ప్రభుత్వ విద్యారంగాన్ని కూల్చే విధంగా అమలు చేస్తున్న జీవో 117 ఉత్తర్వుల ప్రభావంతో జిల్లాలో పాఠశాలల్లోని ప్రాథమిక తరగతులను సమీప హైస్కూళ్లకు తరలించడం, ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల సంఖ్యను కుదించడం, తెలుగు ఆంగ్ల మాధ్యమాలకు వేరువేరు సెక్షన్ల స్థానే కేవలం ఆంగ్ల మాధ్యమ సెక్షన్కే పరిమితం చేయడం తదితర పరిణామాలతో టీచర్ పోస్టుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణమైందని భావిస్తున్నారు.
ఇక భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సులను అభ్యసించడం వల్ల ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు ఉండకపోవచ్చని, ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయడం వల్ల ఏర్పడే ఖాళీలను నింపకపోవడమే లేదా పోస్టులను రద్దు చేయడమో తప్ప డిఎస్సి రిక్రూట్మెంట్లో పెద్దగా పోస్టులను భర్తీ చేయడం ఉండకపోవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి ఈ దుస్థితి ఇప్పటికే జిల్లాల్లో చేపట్టనున్న డిఎస్సి నియామకాల ప్రక్రియ సంకేతాలను ఇస్తుండడం గమనార్హం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీలు 146 మాత్రమే. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో 70% ఇన్ సర్వీస్ టీచర్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా మిగతా 30% ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అంటే డిఎస్సి నియామకాల కోసం ఉద్దేశించారు. ఆ ప్రకారం కొత్త డిఎస్సి కోసం ఉమ్మడి జిల్లాల్లో అన్ని సబ్జెక్టులో కలిపి 146 పోస్టులు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులే. బయాలజికల్ సైన్స్ 4 పోస్టులు, ఇంగ్లీష్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 7, స్కూల్ అసిస్టెంట్ హిందీ 41, స్కూల్ అసిస్టెంట్ గణితం 4, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 53, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 4, సంస్కృతం 3, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 4, స్పెషల్ ఎడ్యుకేషన్ 6, తెలుగు 20 పోస్టులు ఉన్నట్టు సమాచారం. మరి ఇక్కడ మనం ఈ పోస్టులన్నీ కూడా గమనించినట్టయితే అత్యధికంగా ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ పోస్టుల సంఖ్య డిఎస్సి నోటిఫికేషన్ నాటికి పెరిగే అవకాశాలు ఉన్నా అవన్నీ రాబోయే నెలల్లో ఉద్యోగ విరమణలు, స్వచ్ఛంద పదవి విరమణ ద్వారా ఏర్పడే సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తే ఆ మేరకు తెలుగు మాధ్యమ సెక్షన్లను ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమ సెక్షన్కే పరిమితం చేస్తే మిగులు స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య మరింత పెరుగుతుంది. అంటే సర్ప్లస్ ఉపాధ్యాయులు ఉండబోతున్నారు. ఇది కాస్త డిఎస్సి రిక్రూట్మెంట్ పైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విమర్శించలేమని చెబుతున్నారు. ఇప్పటికే ఎస్జిటి వేకెన్సీలన్నీ ఎంటీఎస్ టీచర్లతో భర్తీ. ఇక ప్రాథమిక విద్యా బోధనకు ప్రత్యేకించిన సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి పోస్టులు కొత్త డిఎస్సిలో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోవడం వల్ల వేల సంఖ్యలోనే సర్ప్లస్ ఎస్జిటీలు ఉన్నారు. ఈ ఏడాది టీచర్ల బదిలీలకు ముందే సర్ప్లస్ వేకెన్సీల నుంచి వందల సంఖ్యలో ఉమ్మడి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు పోస్టులను సర్దుబాటు చేశారు. అయినప్పటికీ ఇంకా ఖాళీలు ఉండడంతో వాటిని డిఎస్సి 1998 2000 సంవత్సరాల రిక్రూట్మెంట్లలో నష్టపోయిన 470 మంది అభ్యర్థులకు కనీస వేతన స్కేల్ అనగా ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ పై కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎస్జిటి వేకెన్సీల్లో కొన్ని నెలల క్రితమే భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడ ఎస్జిటి వేకెన్సీలు అనేవే లేకుండా పోయాయి. కొత్తగా ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే తప్ప ఖాళీలు ఏర్పడే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో తొలుత ఏపీ టెట్ నోటిఫికేషన్, ఆ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఎస్జిటి వేకెన్సీస్ కూడా చాలా వరకు అన్ని జిల్లాల్లో తగ్గిపోయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం మరి ఎంటీఎస్ టీచర్లతో ఎస్జిటి వేకెన్సీస్ అన్ని కూడా భర్తీ అవ్వడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణమైతే మరి 117 జీవో అమలుతో రేషనలైజేషన్ మరియు తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేసి కేవలం ఆంగ్ల మీడియం అనగా ఇంగ్లీష్ మీడియంని మాత్రమే కొనసాగించడం మరి వీటన్నిటికి కూడా కారణాలు. మరి ఈ తతంగమంతా మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వం మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయం అయితే ప్రభుత్వం వద్ద మరి ఖాళీల సమాచారం ఖచ్చితంగా లేదు. కాబట్టి ముందుగా టెట్ పరీక్ష నిర్వహించి మరి కొద్దిగా సమయాన్ని వేస్ట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ పరీక్షలు నిర్వహించి ఫలితాన్ని విడుదల చేసి మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్నికలు రానే వస్తాయి. మరి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా డిఎస్సి ఖాళీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని గుర్తించి మరి కొత్త పోస్టులను క్రియేట్ చేసి మరి డిఎస్సి నోటిఫికేషన్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కోరుతున్నారు. గత 4.5 సంవత్సరాలుగా అసలు డిఎస్సి నోటిఫికేషనే ఇవ్వలేదు కనుక మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్లోనే మరి ఎక్కువ ఖాళీలు ఉండే విధంగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది.
మరి ఇది ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ 2023కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించిన అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.